నీ హృదయాన్ని మొదలు కుమ్మరించాలి, నీ లోటును సరి చేసుకోవాలి. తరువాత నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే డానియేలు వలె నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు దృష్టిలో మేము ఎక్కడ అపవిత్రము కాకూడదు, దేవునికి ఇష్టం కాదని అంటుకోలేదు. అక్కడ అలాగే జరిగిందా? నీవు నిజముగా పట్టణంకి వెళ్ళాలంటే ఇక్కడ శ్రమలు, ఓర్పులు, నిందలు భరించాలి. అది నా మాట కాదు సోదరా, దేవుని మాటలు. తన బిడ్డలను ఏం చేశాడు తెలుసునా? ఏం చేశాడు? రక్షింపబడినంత మాత్రాన పరలోకంలో చేర్చడు నిన్ను. పరలోకంలో చేస్తే ఆ కుక్కి మంచులు కూర్చోబెట్టుకుంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఒళ్ళో కూర్చోవాలి. నీకు తెలుసునా? అందుకని ఏం చేశాడు తెలుసు? తల్లి ఒడిలో కూర్చునేది మొదలుకొని నా సంకనెత్తుకొనబడిన వారులారా. ఎక్కడంట? ఎక్కడ? ఎంత సంతోషమో తెలుసునా? దేవుని సంకలు ఎత్తుకుంటే ఎంత సంతోషమో ప్రేసలరా. అక్కడ నువ్వు ఉండాలంటే ఏమన్నాడు తెలుసునా? నీ సిలువనెత్తుకో, ఇరుకు మార్గం నడువు, పవిత్రంగా ఉండు, ఎక్కడ అపవిత్రమైన దాన్ని అంటుకోకు, బూతులైన సత్సూక్తులైన మీ నోట ఉచ్చరింపకూడదు, అవి మీకు తగలవు. మీ సహోదరుని కఠినమైన మాటలు, కత్తిపోటు మాటలు వంటి మాటలు మాట్లాడవద్దు. ఏం తిందుమా, ఏం త్రాగుతామా, ఏం తెలుసు పావుకులాడవద్దు. పద్దాక నేనున్నాను. ఎంతవరకు విశ్వాసం ఉన్నది ప్రేసోదరా? చూడండి, పరలోకంలో నువ్వు చేరాలంటే ఇక్కడ నువ్వు సిలువను ఎత్తుకోవాలి, దేవునికి కాడి మోయాలి. ఇరుకు మార్గం ఇది. ఎందుకు తెలుసునా? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనే కొలుల్లో పెట్టి పొట్టు వేస్తారు తెలుసునా? అది నా జీవిత అనుభవం ప్రియ సోదరా. నీతి మంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వల్లే వేయుదురు. ఆయన మాట్లాడి, ఆయన నీతో మాట్లాడి నేను సంతోషపత్రం చేస్తాను. కనుకనే ప్రేసలరా, అక్కడ తల్లి హృదయాన్ని కుమిర్చి నేను పాపిని ఒప్పుకుంది ఆ నిలవైన పట్టణానికి వెళ్ళుట కొరకు. ఇది పట్టణం మంది కాదు ప్రేసలరా. కనుక ఈ పట్టణంలో మనకి ఇచ్చిన సమయాన్ని మనం సొంతంగా పాడు చేసుకోకూడదు. ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచి ప్రాణం పెట్టినా కనుక పరిమళ వాసనగా మనం జీవించాలి. రెండవ పక్షంలో ప్రేసలరా తల్లి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెబుతుందంటే ఆయన ఏమన్నాడు? నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చిన విమోచకుడను, రక్షకుడునని అన్నాడు. రక్షించే మీద పాపం చేయదని చెప్పి వెళ్ళిపోయినాడు. ప్రేసలరా, ఆ సిలువనెత్తుకోవాలి. ఇప్పుడు ఎందుకు తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మాట ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే శత్రువు ఊరుకోడు, శత్రువు జల్లిస్తాడు. అనేకమైన శ్రమలు, శోధనలు సొంత ఇంట్లోంచి వస్తాయి బయటికి. నేను మీ మధ్య సమాధానం పెట్టుకు రాలేదు. ఒక ఇంట్లోనే భర్తకు భార్యకు మధ్య, అత్తకు కోడలకు మధ్య నిప్పేయటానికి వచ్చాను, మంట పెడతానికి వచ్చాను తెలిసినా. తన బిడ్డలతో తీసుకుని మేలిమి బంగారం వచ్చేటి కొరకు నాకు వద్దండి అంటే అటు కుదిరిద్ది. పడాలి నీవు దేవుని కొరకు, దేవుని రాజ్యంలో ఉండాలంటే, ఆయన చూడాలంటే, సైన్యకు అధిపతికి దేవుని నువ్వు చూడాలంటే నిన్ను నీవు దేవుని చేతిలో పెట్టుకోవాలి. ప్రేసలరా, వెళ్ళుతుంది, ఆహ్వానం లేదు. ఒక పరలోకం పోవాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలా? ప్రేమ ఉంటే సమాధానం వస్తుంది, ప్రేమ ఉంటే క్షమించబోదు, ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. అవునా? ప్రేమ ఉందా? మరి సహోదరులారా, జాగ్రత్త, నేర్చుకోండి. నిలవరైన పట్టణానికి వెళ్ళలేదు, అక్కడుంది మనకి. ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఇక్కడ సిలువ మొయ్యాలి. వెళుతుంది, ఆహ్వానం లేదు, అయినా వెళుతుంది. వెళుతుంటే ఏమవుతాయో ఎటువంటిదో ఆయన ప్రవక్త వింటే ఎరుగునంది. నన్ను ఎంత మాట అంటాడా, ఎంత మాట అంటాడా, గింజుకుందా? ఎంతమంది గింజుకుని ఉంటారు మీరు? ఎంతమంది ఒకళ్ళు మాట అంటే ఎన్నిసార్లు బాధపడి ఉంటారు మీ జీవితంలో? ఆ విషయంలో దేవుని దగ్గర ప్రభువా, నేను మీ స్వభావంలోకి మారలేదు, నన్ను కనికరించమని ఎన్నిసార్లు క్షమాపణకు ప్రార్థన చేశారు దేవుని దగ్గర. ప్రభువా, నా జీవితం ఇది, నేను ఎలాంటి వ్యక్తిని, ఈ శరీరం జయించలేకపోయినాను అంటే పడలేని స్వభావం ఉంది. మీరైతే యెరూషలేము వీధుల్లో చెత్తకు కొట్టబడినారు. నాకు ఆ స్వభావం లేదు ప్రభువా, నేను ఎలా మీతో కూర్చోగలవా సోదరుడా? క్రీస్తు ప్రక్కనే కూర్చోవాలంటే ఏమన్నారు? లోకస్వార్త 22వ అధ్యాయం చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. 28వ వాక్యం చదువుతున్నారు. కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యములో అన్నపానం పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి
ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు దిద్దుటకై నేను మీకు రాజ్యం నియమిస్తున్నాను. దేవుని రాజ్యంలో నిలవలైన పట్టణంలో ఉండాలంటే ఎవరినన్నా ఓర్చుకోవాలి. అక్కడికి వెళ్ళింది వెంటనే యేసుప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది తెలుసునా? ప్రభా, మీకోసం ఆశపడిన వస్తే నన్ను ఎంత మాటలు అన్నాడు అని చెబుతుంది ఆ ప్రార్థనలో. తెలుసా మీకు ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ప్రభా, ఇన్నిసార్లు ఎంత మాటలు అన్నాడు, ప్రభుపైన వచ్చాను మీకోసం. నీ జీవితం మార్పున్నదా ప్రియ సోదరుడా? ఏమైనా ప్రేసలా ఆ ప్రార్థన చేయలేదు ఆ తల్లి. వింటుంది. వినిన తర్వాత ఏం బాధపడింది తెలుసునా? నేను సరిపోయిన దాన్నే, నేను యోగ్యురాలనే, నేను పనికిమాలిన దాన్నే, నేను చెడిపోయిన దాన్ని. కానీ ప్రభా, మిమ్మల్ని దుఃఖపరిచి మీ నామానికి అవమానం తెచ్చి నన్ను క్షమించు. అందుకే ఇచ్చింది. తిట్టినందుకు అడవలేదు. దేవుని నామానికి అవమానం తెచ్చినందుకు నా కొరకు సమస్తం విడిచిపెట్టి వస్తే నేను లోకంలోకి వెళ్ళిపోయిన